దేవుని వాక్యం. నేను నిన్ను నిర్మించి తిని నిన్ను మరిచిపోజాలను. చూడండి, ఈ వాక్య భాగంలో గమనిస్తే మనకి జన్మనిచ్చింది, మనల్ని భూమి మీదకి పంపించింది ప్రభు అయిన యేసుక్రీస్తే. తల్లి గర్భము ద్వారా మనం బయటకు వచ్చాం. కానీ తల్లి గర్భం లోపల ఉన్నప్పుడు దేవుడు మనల్ని నిర్మించాడు. నిర్మించిన దేవుడికి నీ అవయవాల సంగతి తెలియదా? ఎందుకు అనారోగ్యం గురించి బాధపడుతున్నావు? నిర్మించిన దేవుడికి నీ అప్పుల సమస్యలు తెలియదా? ఎందుకు బాధపడుతున్నావు? నిర్మించిన దేవునికి నీ పరిస్థితులు తెలియదా? ఎందుకు బాధపడుతున్నావు? నా సహోదరి సహోదరుడా, ఆయన్ని నిర్మించిన దేవుడు కదా, నిన్ను ఎన్నిక చేసుకున్న దేవుడు కదా, నీ అవయవాలను నిర్మాణం చేసిన దేవుడు కదా, నిర్మించిన దేవుడు కదా. నీవెందుకు బాధపడుతున్నావు? మనుషులందరూ విడిచిపెట్టారని ఆయన కూడా నిన్ను విడిచిపెడతాడు అనుకున్నావా? నెవర్. ఆయన నిన్ను విడిచిపెట్టడు, మరిచిపోడు. నిద్రలో కూడా, నిద్రపోతా కూడా నువ్వు అట్లా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు, మనల్ని విడివడు. ఎందుకంటే ఆయన గుండెల్లో మనం నిర్మాణమై ఉన్నాం. ఆయన అంటాడు, ఇదిగో చూడుము నిన్ను అరచేతుల్లో చెక్కున్నాను అంటాడు. నిన్ను నిర్మించిన దేవుడికి నీ పరిస్థితులన్నీ తెలుసు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీకున్న సమస్త విషయము పట్ల ఆయన కార్యం ఈ ఉదయ కాలమున జరిగిస్తాడు. కార్యాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. అందుకే దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు నమ్మి విశ్వసిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.